ఇరాన్లో నిరసనలు అట్టుడికిపోతూ ఉన్నాయి. 2 వారాలుగా అట్టుడుకుతున్నటువంటి నిరసనలు రోడ్లకెక్కాయి. ఆయుధాలు పట్టారు, అలజడి సృష్టిస్తున్నారు. ఏకంగా మారణ హోమాన్ని తలపిస్తోంది ఇరాన్ మొత్తం కూడా. ఇప్పటికే 100 మందికి పైగా మరణించగా సుమారుగా 3000 మందిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వీధులపైకి వచ్చి దారుణంగా దాడులు చేపడుతున్నారు. రాజధాని టెహరాన్ వీధుల్లో ఎక్కడ చూసినా అల్లకల్లోలమైనటువంటి వాతావరణమే కనబడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో భారీగా హింస చెలరేగుతోంది. అంతకంతకి సైన్యం కాల్పులు కూడా పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారంగా 72 మంది మరణించారు అన్నట్టుగా ఇరాన్ సైన్యం చెప్తూ ఉంటే, అనఫీషియల్గా అక్కడి కథనాలు, అక్కడ మీడియా వార్తలు చూస్తూ ఉంటే 100 మందికి పైగా మరణించారు. సుమారుగా 3000 మందికి పైగా అరెస్టులు కూడా అయ్యాయి. అయితే ఆందోళనలో పాల్గొన్న వారందరినీ కూడా మరణశిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులందరూ విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రిజా పహల్వి ఇక్కడ చూస్తున్నారు, నెక్స్ట్ క్రౌన్ ఆఫ్ ప్రిన్స్ అంటే నెక్స్ట్ ఆ స్థానాన్ని అధిరోహించబోయేటువంటి వ్యక్తి. కింద ఫోటోలో సూట్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయనే, రిజా పహల్వి. సో ఆయన డైరెక్ట్గా ఉద్యోగాన్ని మీరున్నటువంటి ఆ స్థానాన్ని బహిష్కరించాలి అని చెప్పి పిలుపునిచ్చారంట. మరోవైపు నిరసనకారులకి అమెరికా సంపూర్ణమైన మద్దతును కూడా ఇస్తోంది. ఆందోళనకారులు జోలికి వస్తే ఇరాన్ను అంతం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. లోపల అంతర్యుద్ధాన్ని కూడా నేనే డ్రైవ్ చేస్తా, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, నా పేరు చెప్పే అక్కడ అంతర్గతంగా ప్రజలు కూడా నాదాలు చేయాలంటే ఇలా ట్రంప్ ప్రతిదీ నువ్వేనా. సో కమింగ్ బ్యాక్ టు ఇరాన్ టాపిక్. ఇరాన్లో అసలు ఈ ఆర్థిక మాంద్యం మొదలవడానికి కారణం కూడా అమెరికానే. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి. అంతకంటే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఇక్కడ. ఇజ్రాయెల్, హమాస్, హెజ్బొల్లా ఈ సంస్థలపైన దాడి చేస్తోంది. అయితే ఇజ్రాయెల్, హమాస్, హెజ్బొల్లా ఈ సంస్థలపైన దాడి చేస్తున్న క్రమంలో కొంత మద్దతుదారుల పాలస్తీనా దేశంగా ఏర్పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కొంత మతపరమైనటువంటి దేశాలు సేమ్గా ఉన్నాయి కాబట్టి మా వాళ్ళపై దాడి చేస్తావా అన్నట్టుగా ఇరాన్ రెచ్చిపోయింది. యెమెన్ హౌతీలు కూడా అమెరికాపై రెచ్చిపోయారు. ఆ రెడ్ సీ ఒకటే ఒక దారి. ఇజ్రాయెల్కి ఏమైనా వెళ్ళాలి సముద్రం మార్గం వెంటానంటే రెడ్ సీ దాటుకొని వెళ్లాల్సిందే. రెడ్ సీ దగ్గర కాపలా కూర్చున్నటువంటి యెమెన్ హౌతీలు ఆ రెడ్ సీలకు వచ్చేటువంటి అమెరికన్ షిప్స్ని పేల్చేశారు, కుప్పకూల్చేశారు. ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా ఆ రెడ్ సీ వెంట వెళ్ళనివ్వలేదు. సో ఇజ్రాయెల్ ఆగిపోయింది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ముసాద్ లాంటి వ్యవస్థలు మొత్తం కూడా ఎప్పటికీ చాలా పటిష్టంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటూ ఉంటాయి. హెమెన్స్, ఆ తర్వాత హౌతీలు, హెజ్బొల్లా, లిబియా, సిరియా ఈ నగరాల దగ్గర జరిగేటువంటి కొంత ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా జరిగినటువంటి చర్యల్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ముసాద్ ప్రయత్నం చేసి వాళ్ళందరినీ అంతమొందిస్తూ వస్తోంది. ఏకంగా హమాస్, హెజ్బొల్లాకు సంబంధించినటువంటి చాలా మందిని కూడా అంతమొందించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చాలా కీలకమైన నగరాలు గాజా పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసి గాజాలో 80,000 మంది మరణించారు. 80,000 మంది ఒకరగా నిద్ర కాదు. ఆ తర్వాత కొన్ని లక్షలాది మంది రోడ్డుకెక్కి కనీసం తిండి తిప్పలు మానిపోయారు. అప్పుడే సడన్గా ఇరాన్ ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్, హమాస్, హెజ్బొల్లా ఈ వ్యవస్థల్ని కాపాడుకోవడం కోసం ఇజ్రాయెల్పై దాడి చేయడం మొదలుపెట్టింది. మా వాళ్ళపైన దాడి చేస్తావు అన్నట్టుగా ఇజ్రాయెల్పై దాడి చేస్తూ ఇజ్రాయెల్పై వార్నింగ్ ఇవ్వడంతో ఇక ఎలాగైనా సరే ఇరాన్ మాపై దాడి చేయడానికి సిద్ధమైంది కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా మేమే దాడి చేస్తామన్నట్టుగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడితో రెచ్చిపోయింది. ఇక వరుసగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సుమారుగా వారం 10 రోజుల పాటుగా తతంగా నడిచింది. ఆ తర్వాత సడన్గా ట్రంప్ వచ్చి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఉంది, ఇరాన్ న్యూక్లియర్ వాడాలనుకుంటోంది, ప్రపంచ దేశాల అశాంతికి కోరుకుంటోందని చెప్పి ఆ న్యూక్లియర్ స్థావరాలపైన, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లు ఎగిరేటువంటి ప్రాంతాలపైన, వాళ్ళ కీలకమైనటువంటి స్థావరాలపైన దాడి చేసింది అమెరికా. ఇక అక్కడి నుంచి ఆర్థిక మాంద్యం మొదలైంది. ఉన్న వ్యవస్థల్ని కుప్పకూలిపోయింది, ఎయిర్ క్రాఫ్ట్లు దెబ్బతినిపోయాయి, ఆయుధ సామాగ్రి పూర్తిగా నాశనం అయిపోయింది. యుద్ధం చేయాలంటే అప్పుడున్న సిచ్యువేషన్లో సరిపోయే పరిస్థితి లేదు. అమెరికా లాంటి దేశం ఒక దేశాన్ని దెబ్బ కొట్టింది డైరెక్ట్గా వార్ వెపన్తో ఉన్నప్పుడు డెఫినెట్గా కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఇక దాని నుంచి బయటపడాలి అనేటువంటి ఒక క్రమంలో అనేక రకాలుగా అప్పులు చేయాల్సి వచ్చింది. కొంత డెమోక్రటిక్ పాలన నుంచి కొంత స్ట్రిక్ట్ అవ్వాల్సి వచ్చింది. అలీ ఖమేనీని ఒకప్పుడు సుప్రీం లీడర్గా సుమారుగా 47 ఏళ్ల పాటుగా ఆయన యొక్క అధికారంలో ఆయన కనుసైగలు నడిచినటువంటి దేశం ఒక్కసారిగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆయన నివాసాలపై దాడి చేసే పరిస్థితికి వచ్చింది అక్కడి ప్రాంత ప్రజలు మొత్తం కూడా. ఇరాన్లో అక్కడ కరెన్సీ పేరు రియాల్ అని ఉంటుంది. ఆ రియాల్ $1 ఈజ్ ఈక్వల్స్ టు 1,40,000 రియాల్స్, అంటే 1,40,000 రూపాయలు.
అమెరికా $1 విలువ రియాల్స్లో ₹1,40,000, అంటే ఆ స్థాయిలో పడిపోయింది. తినడానికి కొంత ఇబ్బంది అవుతోంది. ప్రతిదానికి కూడా ప్రజలపైనే భారం మోపడాలి. సో ప్రభుత్వం అప్పులైపోయింది, దేశం మొత్తం దీనావస్థలో పడిపోయింది, ఆర్థిక మాంద్యం ఏర్పడింది కదా అని చెప్పి దాని భారాన్ని ఇందాక ₹1,40,000 అని చెప్పాను, ₹1,40,000 కాదు, ₹14 లక్షల. $1 విలువ ₹14 లక్షల. ₹14 లక్షల ఎంతటి ఆర్థిక మాంద్యం అక్కడ కొనసాగుతుందో అర్థం చేసుకోండి. ఇక పూర్తిగా దీనావస్థలో ప్రభుత్వం ప్రతిదీ కూడా ప్రజల దగ్గర నుంచే దోచుకోవడానికి సిద్ధమైపోయింది. ప్రజలే ఇవ్వాలి, ప్రజల దగ్గర నుంచి తీసుకురావాలని చెప్పి రకరకాలుగా వేధించడంతో పబ్లిక్ అంతా కూడా రివోల్ట్ అవ్వడం ప్రారంభించారు. దాంతో ఆ కరెన్సీని మార్చేశారు. రియాల్ నుంచి ఇరాన్ కొత్త కరెన్సీ తోమన్ అనేటువంటి పేరుతో కరెన్సీని మార్చేశారు. కరెన్సీని మార్చడం మూలంగా కొంత మాకు బెనిఫిట్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఏమాత్రం బెనిఫిట్ అవ్వలేదు. ఏకంగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అక్కడి నుంచి పారిపోవాలి, వెళ్ళిపోవాలి, చంపేస్తామనే రకంగా బెదిరింపులు కూడా వచ్చాయి. మళ్ళీ ట్రంప్ వచ్చాడు. మళ్ళీ వచ్చి మీరెవరైనా కనుక నిరసనకారులపై దాడి చేస్తే వాళ్ళ దేశంలో జరుగుతున్న నిరసనలో కూడా నువ్వే డ్రైవ్ చేయాలి, నేనే చెప్పాలంటే ఇక నీ అంతటి అహంభావి లేకపోతే అదే రకమైన దురాలోచన వ్యక్తి ఎవరు ఉండరేమో బహుశా. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అటు ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ రష్యా వెళ్ళాలనుకుంటున్నాడు. రష్యాకు వెళ్తే కొంచెం సేఫ్గా ఉంటారు. బికాజ్ అటు చైనాకు వెళ్ళినా లేకపోతే ఇస్లామిక్ కంట్రీస్ అయినటువంటి ఖతార్, సౌదీ, ఇంకా ఏది ఇతర దేశాలకు వెళ్ళినా కూడా ట్రంప్ను పసిగట్టగలుగుతాడు, నా దేశ ప్రజలు పసిగట్టగలుగుతారు, వాళ్ళు వచ్చి నాపై అటాక్ చేస్తారు, నేను చచ్చిపోతా. కాబట్టి నాకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే అది కేవలం రష్యా మాత్రమే. ఎందుకంటే రష్యాకి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. రష్యా సైన్యం చాలా గొప్పది. రష్యా సైన్య అధ్యక్షుడు లేకుంటే రష్యాకు సంబంధించిన అధ్యక్షుడు పుతిన్ కూడా చాలా ఎఫిషియెంట్ పర్సన్, ట్రంప్ను సైతం ఎదిరించగలుగుతాడు. నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ అక్కడికి వెళ్తేనే ప్రాణాలతో ఉండగలుగుతా అనేటువంటి ఒక భావనలో ఉన్న అలీ ఖమేనీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో కాంటాక్ట్లోకి వెళ్ళి ఏ క్షణమైనా మీ దగ్గరికి వస్తా, నేను ఏ క్షణమైనా రష్యాకు వచ్చి నా ప్రాణాలు కాపాడుకుంటాను అని చెప్పేటువంటి మాటలు చెప్పుకొచ్చాడు. సో ప్రస్తుతం ఒక పర్ఫెక్ట్ బంకర్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దాక్కున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ఎటువంటి మిసైళ్లు పడినా, ఎటువంటి ఆయుధాలు ఆయనపై పడినా కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ప్రాణాలతో ఉండడానికి ఒక అద్భుతమైన బంకర్లో ఇప్పుడు ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ దాక్కున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయన బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆయన తర్వాత ఆ కుర్చీని అధిరోహించేది రిజా పహ్లవి. సో కింద ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే. సో రాత్రికి రాత్రి రెజ్యూమి మారిపోబోతోంది అనేటువంటి మాటను ఆయన చెప్పుకొచ్చాడు. బట్ అది సాధ్యపడలేదు. 2 రోజుల క్రితమైన ఒక ట్వీట్ కూడా చేసుకొచ్చాడు. కానీ ఇంకా అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతుంది. యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్స్ ద బ్రేవ్ పీపుల్ ఆఫ్ ఇరాన్. అక్కడ ఇరాన్లో యుద్ధం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, ఇరాన్లో అంతర్యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్లో వారిపై ఎవరిపైనా కనుక మీరు కట్టడి చేసినా, దాడి చేసినా, హతమార్చినా, అరెస్టులు చేసినా అమెరికా మళ్ళీ రంగంలోకి దిగుతోంది అనేటువంటి మాటని చాలామంది అక్కడ చెప్తున్నారు. మార్కో రూబియో అక్కడ యుఎస్ జనరల్ సెక్రటరీ, ఆయన యుఎస్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఆయన నుంచి ఆ ట్వీట్ అది. ఎవరైతే ఇరాన్లో ఆ సుప్రీం అలీ ఖమేనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వారందరినీ బ్రేవ్ పీపుల్గా సంబోధిస్తూ యుఎస్ సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ అని చెప్తున్నారు. ఒకసారి రోడ్లపైకి ఏ రకంగా జనం వచ్చారు, వారంతా ఎటువంటి ఆందోళన చేపడుతున్నారు, ఒకసారి విజువల్ చూద్దాం. అయితే ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్కి సంబంధించిన అధికారిక మీడియా ఛానళ్ళు కూడా ఇక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది, మేము ఎటువంటి అంతర్యుద్ధంకి తావివ్వడం లేదు, కంట్రోల్లోకి తీసుకొస్తున్నాము, సైన్యాన్ని ఉపయోగిస్తున్నాము, వారంతా కూడా కావాలనే ఈ రకమైనటువంటి ఒక ఉద్యమానికి తెరలేపుతున్నారు, ఇక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి తీసుకొస్తున్నాం అనే మాటను చెప్తోంది. కానీ సిచ్యువేషన్ అలా లేదు. రోడ్లపైకి భారీగా జనం రావడం, చిన్న పిల్లలు అందరూ కూడా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వచ్చి రోడ్లపైకి భారీగా వాళ్ళంతా చేరుకొని ఆందోళన చేపట్టాలి. వాళ్ళ చేతిలో గన్లు కూడా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ ఫైరింగ్ చేస్తున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు, రకరకాలుగా సైన్యానికే చుక్కలు చూపిస్తున్నారు. ఇదంతా కొనసాగుతున్న తరుణంలో అమెరికా మళ్ళీ ఒకసారి ఆ బ్రేవ్ పీపుల్కి మేము సపోర్ట్ ఇస్తామనేటువంటి ఆ మాట చెప్పడంతో మరింతగా ఇరాన్ రెచ్చిపోయే అవకాశం ఉంది. కానీ పాపం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఉక్రెయిన్ని కూడా ఇదే రకంగా రెచ్చగొట్టి అక్కడ పెట్టుబడులు తీసుకొచ్చుకున్నాడు. పాకిస్తాన్ కూడా ఇదే రకంగా రెచ్చగొట్టి పాకిస్తాన్లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చైనాని ఇదే రకంగా రెచ్చగొట్టాడు, బంగ్లాదేశ్ ఈ రకంగా రెచ్చగొట్టాడు, శ్రీలంకను రెచ్చగొట్టాడు. ఆయన ఉద్దేశం వల్ల మీకేదో సహాయం చేయాలని కాదు, మీ సహాయం పేరుతో
అక్కడ దోచుకోవడానికే ట్రంప్ ప్రయత్నం. ఇది ఇరాన్ గనక తెలియకపోతే, గుర్తుపట్టకపోతే రేపటి రోజున ఇరాన్ అనేటువంటి దేశమే ఉండదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించకపోతే ఇంకా ఇది కొనసాగే అవకాశం ఉంది. మరి చూద్దాం ఇంకెటువంటి సిచ్యువేషన్ ఉంటుందో. ఒకసారి ఈ విషయం పైన డొనాల్డ్ ట్రంప్ కూడా రీసెంట్గా రియాక్ట్ అయ్యారు. ఇంతకైనా రియాక్షన్ ఏంటో చూద్దాం. Iran's in big trouble. It looks to me that the people are taking over certain cities that nobody thought were really possible just a few weeks ago. We're watching the situation very carefully. I've made the statement very strongly that if they start killing people like they have in the past, we will get involved. We'll be hitting them very hard where it hurts. And that doesn't mean boots on the ground, but it means hitting them very, very hard where it hurts. So we don't want that to happen. There have been cases like this where President Obama totally backed down. But this is something pretty incredible that's happening in Iran. It's an amazing thing to watch. They've done a bad job. They've treated their people very badly, and now they're being paid back. So let's see what happens. We're watching it. We're watching it very close. బట్ ట్రంప్ డైరెక్ట్గా ఇరాన్లో ఇలా జరిగిపోతోంది, ఇరాన్లో ఇలా జరుగుతుందని నవ్విస్తున్న అందరినీ. దానికి కామెడీ సెటైర్లు అవుతున్నాయి ఆయనకి. సో ఒకసారి దీనిపైన అటు అలీ ఖమేనీ కూడా రియాక్ట్ అయ్యారు. అలీ ఖమేనీ ఏం మాట్లాడారో చూద్దాం. امروز آمریکا غلط میفهمه مسائل رو محاسبش